చూసిరు కదా ఎంత బాగా వచ్చిందో. పైపింగ్ అయితే బోటిక్ స్టైల్లో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. రాని వాళ్ళు కూడా ఈజీగా చిన్న మిషన్ తోటి కుట్టుకోవచ్చు. హలో అందరికీ, ఈ వీడియోలో థ్రెడ్ పైపింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈజీగా ఉంటుంది. ఇంట్లో కూడా బోటిక్ స్టైల్లో అయితే థ్రెడ్ పైపింగ్ అయితే చేసుకోవచ్చు. మనమైతే ఏ కలర్ అయితే థ్రెడ్ పైపింగ్ వేయాలనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్ని అయితే మనము క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా ఉంటుంది కదా, క్రాస్గా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉంటుంది కదా, 2 ఇంచుల మందాన్ని అయితే 2 ఇంచుల వరకు అయితే క్లాత్ని క్రాస్గా కట్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, 2 ఇంచుల క్లాత్ క్రాస్గా అయితే కట్ చేసుకోవాలి. చూడండి, నేనైతే 2 కట్ చేసుకున్నాను. 2 కట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసుకునేటప్పుడు ఇది ఏదైతే ఉందో క్రాస్, ఈ 2 క్రాస్ ముక్కలని ఇలా పెట్టాలి. దీనిపై స్ట్రేట్గా పెట్టొద్దు, స్ట్రేట్గా పెడితే కరెక్ట్ రాదు. ఇట్లా క్రాస్గా పెట్టాలి. క్రాస్గా పెట్టి వీటి రెండింటిని అయితే జాయింట్ అయితే చేసుకోవాలి. జాయింట్ చేసుకునేటప్పుడు చిన్న కుట్టు పెట్టాలి. చూసారు కదా, ఇదైతే ఇప్పుడు స్ట్రైట్గా వచ్చేస్తుంది మనకి. చూసారు కదా, స్ట్రైట్గా వచ్చింది. ఇప్పుడు మనమైతే పైపింగ్ వేయడానికి సింగిల్ పార్ట్ అయితే మార్చుకుంటాను. అయితే మనము థ్రెడ్ని ఈ చివరి నుంచి అయితే థ్రెడ్ పైపింగ్ అయితే కుట్టుకుందాం. చూడు, ఇప్పుడు ఇలా పెట్టి ఇప్పుడైతే కుట్టేస్తున్నాను నేను. దీన్ని అయితే ఒక సైడ్ కనాలి. ఇవి లేదంటే ఇవి ఉంటాయి కదా, వీటిని అయితే అటువైపు దాన్ని ఇటువైపు ఒకదాన్ని ఇట్లా పెట్టేసుకొని మనమైతే థ్రెడ్ని మధ్యలోకి పెట్టి ఇప్పుడైతే కుట్టు చూసారు కదా. ఇంత బాగా వచ్చింది కదా. ఇప్పుడైతే బ్లౌజ్ నెక్కు స్టిచ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ క్లాత్ ఉంటుంది కదా, ఇప్పుడు నెక్కు ఇటైతే ఉల్టా వైపు, ఇది సీదా వైపు అండి. మనము ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువ, అంటే మనము నెక్కు ఇది కుట్టు వేసుకుంటాం కదా, నెక్కుకు మనము ఎమ్మింగ్ పట్టి ఎట్లా వేస్తామో దాన్ని అయితే ఇలా చూసుకోవాలి. చూసుకొని ఇప్పుడు ఉల్టా పక్కకేమో లోపల పక్క పోవాలి. కుట్టు ఉన్నదేమో ఈ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది చూడు, అదేమో లోపల పక్కకి వెళ్ళాలి. ఇప్పుడు మంచిది అంటే మనం పైపింగ్ ఏదైతే వేయాలనుకుంటున్నామో అదైతే లోపలికి అయితే ఇలా వేసుకోవాలి. ఇలా వేసేటప్పుడు నెక్ భాగం దగ్గర ఇలా కొంచెం అయితే మర్చి లోపలికి అయితే ఉంచాలి. ఇప్పుడు దీన్ని కుట్టుకోవాలి. ఇలా చూసుకుంటే నెక్ రౌండ్ మొత్తం అట్లనే వేసుకోవాలి.
వేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఇది ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకుందాం. నెక్కుని చూసుకుంటా కట్ చేసుకోండి, కట్ అయితే కూడా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి చూసుకుని కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసుకున్నాక చూసారు కదా ఎంత బాగా అనిపిస్తుంది కదేమో. అట్లా ఎమ్మింగ్ బట్ట ఉంటుంది కదా, ఎమ్మింగ్ బట్ట ఎట్లా వేస్తామో అట్లా వేసిన తర్వాత ఇదైతే పైపింగ్ వేస్తాం కదా. పైపింగ్ వేసిన తర్వాత ఇప్పుడు మనమైతే ఎమ్మింగ్కైనా కుట్టుకైనా ఇది ఉంటుంది కదా, దీని అయితే ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని పైనుంచి వెళ్ళి ఇక్కడైతే ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇక్కడ ఉంటుంది కదా, ఫస్ట్ వేసిన కుట్టు పైనే వస్తుంది ఈ కుట్టు కూడా. ఇప్పుడు ఇది ఏదైతే ఉంటుందో మెయిన్ క్లాత్ అదైతే లోపలికి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే కుట్టేసుకుందాం. అయితే దీనిపైన కుట్టేసుకుందాం. ఈ కోణంలోకి వచ్చేసరికి కూడా ఇది మొత్తం మర్చేసుకోవాలి. మర్చుకొని కుట్ట అయితే వేసుకుందాం. ఇదంతా కుట్టిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా కుట్టాం కదా, ఇది ఎక్స్ట్రా క్లాత్, ఇదంతా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇప్పుడైతే హ్యాండ్ కూడా వేసేసుకుందాం. పైపింగ్ ఎడ్జ్లన్నీ నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ కూడా వేసేసుకుందాం. దీనికి కూడా ఒక 1/2 ఇంచు కంటే ఇంకా కొంచెం ఇవతలకు ఉంచుకోవాలి. ఉంచుకొని దాన్ని అయితే ఇట్లా పెట్టుకొని ఇప్పుడు దానిపై నుంచి వెళ్ళి ఒక కుట్ట అయితే వేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు దీనికి కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని అయితే ఇప్పుడు కుట్ట వేసుకున్నాం కదా, ఇక్కడ మొత్తము కుట్ట వేసుకున్న తర్వాత కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ నెక్కు ఇట్లా మర్చుకున్నామో మనమైతే ఇట్లా ఉంటుంది కదా, దీన్ని అయితే ఇట్లా మర్చుకోవాలి. ఆటోమేటిక్గా ఈ లోపల ఎంత క్లాత్ ఉందో అదైతే ఈ మడత వచ్చేస్తుంది మనకు. ఆ లోపల క్లాత్ని బట్టి మనం ఇది మడత అనేది ఇట్లా మర్చేసుకుంటుంది ఆటోమేటిక్గా. చూడండి ఇప్పుడు ఇంత ఉంది కాబట్టి మనకైతే ఆటోమేటిక్గా చూసుకుంటే ఇంత అయితే కనిపిస్తుంది. ఇప్పుడు దీనిపై నుంచి వెళ్ళి దీనికి కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇదైతే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేనైతే ఎమ్మింగ్ చేయట్లేదు. ఎమ్మింగ్ చేసినా కూడా ఇంకా నీట్గా ఉంటుంది, కానీ నేను ఎమ్మింగ్ ఏం చేయట్లేదు, కుట్టే వేస్తున్నాను. కుట్టేయాలంటే చూసారు కదా, ఇది మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇట్లా మర్చుకొని ఎమ్మింగ్ అయినా చేసుకోవచ్చు ఇక్కడ. లేదు మనకు ఎమ్మింగ్ చేసుకోవద్దు అని అనుకుంటే ఈ పైన అయితే కుట్ట అయితే వేసుకోవచ్చు. ఎమ్మింగ్ చేసుకోవాలంటే ఇట్లా సింగిల్ పాదం మార్చుకొని డబల్ పాదం అయితే పెట్టేసుకోవాలి పైన కుట్టేయడానికి. సింగిల్ పాదం వేసుకుంటే పైన కుట్ట అంత నీట్గా రాదు. ఎమ్మింగ్ అయితే ఇట్లనే ఉంచి
ఇక్కడికి నుంచి ఎమ్మింగ్ అయితే చేసుకోవాలి ఇట్లా పెట్టుకొని. ఇప్పుడు ఎమ్మింగ్ కాదు కాబట్టి కుట్టేసుకోవాలి కాబట్టి ఇది ఇట్లా నార్మల్గా ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు దీనిపై నుంచి ఎలా అయితే కుట్టేసుకుందాం. పైపింగ్ చూస్తే ఇట్లా కనిపిస్తుంది, ఎమ్మింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ లేదు ఎమ్మింగ్ మాకు అవసరం లేదు కుట్టే కావాలని అనుకుంటే కుట్టు కూడా వేసుకోవచ్చు. కుట్టు ఎట్లా వేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. చాలా నీట్గా వస్తుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలాంటి ముడతలు అనిపించదు, ఏమనిపించదు. చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. బొటిక్ స్టైల్లో ఉంటుంది పైపింగ్ అయితే. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు వేయకపోతే నీట్గా వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ కూడా అట్లనే వేసేసుకుందాం. చూసారు కదా, హ్యాండ్ కూడా పైపింగ్ అయితే అయిపోయింది. ఇంకొక చేతి కూడా కుట్టు అయితే సేమ్ అట్లనే వేసుకుంటాం. ఇంకొక హ్యాండ్ కూడా అయిపోయింది. చూసిరు కదా ఎంత బాగా వచ్చిందో. బోటిక్ స్టైల్లో ఉంది కదా అయిపోయింది. అయితే వాళ్ళు కూడా ఈజీగా చిన్న మిషన్ తోటి కుట్టుకోవచ్చు. ఒక్క సింగిల్ పాదం ఉంటే చాలు. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. చూసిరు కదా హ్యాండ్ కూడా మంచిగా వచ్చింది పర్ఫెక్ట్గా.